బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కర్నూలు జిల్లా మంత్రాలయంలో దారుణం చోటు చేసుకుంది. తుంగభద్ర నదిలో ముగ్గురు విద్యార్థులు గల్లంతయ్యారు. పుణ్యస్నానాల కోసం నదిలోకి ఏడుగురు యువకులు అందులో స్నానాల కోసం దిగారు. నీటి ప్రవాహంలో కొట్టుకుపోయారు ముగ్గురు. గల్లంతైన వారిలో కర్ణాటకలోని హసన్కు చెందిన అజిత్, సచిన్, ప్రమోద్గా వాళ్ళందరినీ గుర్తించారు. కళ్ళ ముందే స్నేహితులు కొట్టుకుపోవడంతో నలుగురు యువకులు కన్నీరు మున్నీరయ్యారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి హుస్సేన్తో. ఓకే ఇంకొన్ని వివరాలు కనుక మనం చూసుకుంటే, హస్సన్ జిల్లాకు సంబంధించి వీళ్ళ వయసు 19 నుంచి 25 మధ్యలో ఉంది. శ్రీ రాఘవేంద్ర స్వామి టెంపుల్ మంత్రాలయంలో ఏదైతే టెంపుల్ ఉందో ఆ టెంపుల్కి 7 మిత్రులు కలిసి వచ్చారు. అజిత్కి 19 సంవత్సరాలు, ప్రమోద్కి 20 సంవత్సరాలు, సచిన్కి 20 సంవత్సరాలు. వీళ్ళందరూ అక్కడ ప్రవాహం ఎక్కువ ఉండడం వల్ల దాంట్లో వీళ్ళందరూ చిక్కుకుపోయి వీళ్ళు ముగ్గురు దాంట్లో కొట్టుకుపోవడం జరిగింది. 7 మిత్రులు, 4 ఒడ్డున ఉండి అదంతా చూసి వాళ్ళు తట్టుకోలేకపోయారు. అంటే ఒక డిప్రెషన్, ఒక కైండ్ ఆఫ్ ఎమోషనల్ కనెక్షన్తో వాళ్ళు చాలా బాధపడిపోయారు. అక్కడ చాలా వార్నింగ్స్ లోకల్ అథారిటీస్ ఇచ్చిన తర్వాత కూడా హెవీ ఫ్లో ఉంది తుంగభద్ర డ్యాంలో అని చెప్పిన తర్వాత కూడా వీళ్ళు అక్కడ దిగడం వల్ల ఇలాంటి ప్రమాదం చోటు చేసుకుందని తెలుస్తుంది. రెస్క్యూ ఆపరేషన్స్ గురించి చూస్తే కనుక ఎక్స్పర్ట్ స్విమ్మింగ్ చేసే వాళ్ళు, ఎక్స్పర్ట్స్ ఎవరైతే స్విమ్మర్స్ ఉన్నారో, పోలీస్ కావచ్చు, లోకల్ వాలంటీర్స్ కావచ్చు, వీళ్ళందరూ వాటర్ లెవెల్ హై ఉంది, చాలా విజిబిలిటీ తక్కువ ఉండడం వల్ల వాళ్ళని వెలికి తీసే ఏదైతే ప్రయత్నాలు ఉన్నాయో అవన్నీ ఇంకా జరుగుతూనే ఉన్నాయి. వాళ్ళని ఇంకా రికవర్ చేయలేదు. సో దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి హుస్సేన్ అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఓకే హుస్సేన్, చెప్పండి, ఇది శనివారం ఏ సమయం, సాయంత్రం ఏ వేళ జరిగింది? దీనికి అక్కడ చుట్టుపక్కల ప్రజలు కానీ లేకపోతే అధికారులు కానీ ఎటువంటి సేఫ్టీ మెజర్స్ కానీ వార్నింగ్స్ కానీ వాళ్ళకి ఇచ్చారా, ఇయ్యలేదా? కళ్యాణ్, కర్నూలు జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. మంత్రాలయం రాఘవేంద్ర స్వామి దర్శించుకునేందుకు కర్ణాటక చెందినటువంటి యువకుల బృందం నిన్నటి రోజున మంత్రాలయ రాఘవేంద్ర స్వామిని దర్శించుకోవడానికి మంత్రాలయం వచ్చారు. కర్ణాటకలోని హసన్కు చెందినటువంటి అజిత్, సచిన్, ప్రమోద్తో పాటు మరో 7 మంది రావడం జరిగింది. అయితే స్వామి దర్శనానికంటే ముందు తుంగా స్నానం చేయాలని తుంగభద్ర నదిలో స్నానం ఆచరించడానికి వెళ్లినటువంటి నేపథ్యంలో ఒక్కసారిగా ముగ్గురు కూడా వాటర్ ప్రవాహం పెరగడంతో గల్లంతైనటువంటి పరిస్థితి ఉంది. వీరితో పాటు వచ్చినటువంటి మరో 4 ఒడ్డునే ఉన్నారు. అయితే వాళ్ళని కాపాడడానికి అర్థించినప్పటికీ అక్కడ గజ ఈతగాళ్ళు కానీ లేకపోతే ఆ వాటర్ ప్రవాహంలో వీళ్ళు కాపాడేటువంటి ప్రయత్నం చేసిన ఈ అజిత్, సచిన్, ప్రమోద్ అనేటువంటి ముగ్గురు కూడా, ఒకరికి 19 ఏళ్లు, మరో ఇద్దరికి 20 సంవత్సరాలు ఉన్నటువంటి యువకులు అందులో గల్లంతైనటువంటి పరిస్థితి అయితే కనిపించింది. అయితే నిన్న మధ్యాహ్నం 1 గంట 2 గంటల ప్రాంతంలో జరిగినటువంటి ఈ ఘటనతో అప్రమత్తమయ్యారు స్థానికంగా ఉన్నటువంటి అధికార యంత్రాంగము. స్థానికంగా ఉన్నటువంటి సబ్ కలెక్టర్ తో పాటు ఎంఆర్ఓ వీరంతా కూడా సంఘటన స్థలానికి చేరుకొని డెడ్ బాడీలను లేకపోతే గల్లంతైన వారి యొక్క ఆచూకీ కోసం సాయంకాలం వరకు నిన్న సర్చ్ చేయడం జరిగింది. అయితే వాళ్ళ యొక్క మృతదేహాలు కానీ లేకపోతే వాళ్ళు బయటపడినటువంటి పరిస్థితి కానీ ఎవరు కూడా కనిపించలేదు. అయితే దీంతో ఎన్డీఆర్ఎఫ్ బృందాలను రంగంలో దింపారు. ఆ ముగ్గురు యొక్క మృతదేహాలు తాజాగా 11 గంటల ప్రాంతాల్లో బయటపడడంతో తల్లిదండ్రులు ఆ ప్రాంతానికి చేరుకున్నారు. ఆ ప్రాంతం అంతా ఒక్కసారిగా విషాద ఛాయలు అనుకున్నటువంటి పరిస్థితి అయితే కనిపించింది. ప్రధానంగా ఈ వరద ప్రవాహం ఒక్కసారిగా పెరగడం, ఎగువ ప్రాంతాల్లో వచ్చేటువంటి భారీ వరదకి గత వారం రోజుల క్రితమే 20 గేట్లు లిఫ్ట్ చేసి దిగువకు నీరు విడుదల చేసినటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో ఒక్కసారిగా వాటర్ ఫ్లో పెరగడంతో పాటు ఈ ఆ ప్రాంతంలో సరైనటువంటి మొత్తం తుంగా నది పక్కన ఉన్నటువంటి మొత్తం బండరాళ్ళు, గుండురాళ్లతో నిండి ఉండేటువంటి ప్రాంతం ఒకసారి అంటే అవగాహన ఆ ప్రాంతం మీద కానీ అక్కడ ఆ స్నానం ఆచరించేటువంటి ఘాటు వద్ద అవగాహన లేకపోతే మాత్రం తప్పనిసరిగా గాయాలయ్యేటువంటి సిచ్యువేషన్ ఉన్నటువంటి ప్రాంతం అది. అయితే అప్రమత్తంగా ఉండేందుకు అక్కడ ప్రత్యేకంగా దళాలను అంటే గజ ఈతగాళ్ళను కానీ వీళ్ళు ఎవరిని నియమించలేదు. పోనీ హెచ్చరిక బోర్డులు కూడా పెట్టినటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో ఆ దూరం నుంచి అమాయకంగా అంటే కర్ణాటక నుంచి వచ్చినటువంటి యువకులంతా కూడా ఒకసారిగా నదిలో స్నానం ఆచరించేటువంటి సమయంలో ముందు భాగంలో కాకుండా కాస్తంత నది లోపలికి వెళ్లడంతోనే ప్రవాహం పెరిగింది. అందులో 3 గల్లంతైనటువంటి ఘటనతో విషాద ఛాయలు అమ్ముకున్నాయి. అయితే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను వారి తల్లిదండ్రులు కూడా అప్పచెప్పేటువంటి ప్రయత్నం అయితే ప్రారంభించారు. సచిన్, అయితే హుస్సేన్, మనం చూస్తే ఇప్పుడు వర్షాకాలం కాబట్టి నది ప్రవాహాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి
అంటే ఇలా స్నానాలు చేసే ఘాట్స్ దగ్గర కావచ్చు, ఇలా పుణ్యక్షేత్రాల దగ్గర కావచ్చు, ఫెన్స్ వేయడం కానీ ఇలాంటివన్నీ చేస్తారు కదా. అండ్ వాటర్లకు ఎక్కువ దూరం వెళ్లకుండా వరదలు ఎక్కువ వచ్చినప్పుడు వర్షాకాలంలో మాత్రం ప్రవహించేటువంటి నది. ఆ తర్వాత శీతాకాలంలో కానీ ఎండాకాలంలో కానీ కాస్తంత స్నానం ఆచరించడానికి కొంత మాత్రమే, అంటే మనిషి లోతు కూడా ఉండనటువంటి పరిస్థితి ఉంటుంది. ఆ నేపథ్యంలో ఎలాంటి సేఫ్టీ మెజర్మెంట్ కోసం, లేకపోతే లోతట్టు ప్రాంతం ఉందని, లేకపోతే ఇంకా ముందుకెళ్తే ప్రమాదం అనేటువంటి బోర్డులు కానీ, ఆ రకమైనటువంటి ఫెన్షన్ కానీ ఎలాంటిది అయితే ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి లేదు. ఒక్కసారిగా అంటే ఈ వాటర్ ప్రవాహం అనేటువంటిది ఒక వారం రోజులు 15 రోజులు ఉంటుంది. వరదలు వచ్చినప్పుడు వర్షాకాలంలో మాత్రమే ఎక్కువ ఉన్నటువంటి ప్రాంతం కాబట్టి, సో ఎప్పుడు కూడా కొంతకాలం మాత్రమే వాటర్ ఫ్లో ఉన్నటువంటి నేపథ్యంలో ఆ తర్వాత స్లోగానే ఉంటుంది, ఎక్కడ ప్రమాదం జరగనటువంటి పరిస్థితి. అయితే అవగాహన లేకపోవడం, దాంతో పాటు ఆ ప్రాంతం అంతా గుండు బండరాళ్లతో నిండి ఉండేటువంటి ప్రాంతము. అక్కడ లోతట్టు ప్రాంతం అంటే కొద్ది దూరంలో ఇక్కడ నది ఒడ్డు నుంచి కొద్ది దూరం లోపలికి వెళ్లడంతో ప్రవాహం ఫ్లో ఎక్కువ రావడంతో గల్లంత అయినట్లు ప్రాథమికంగా పోలీసులు గుర్తించినటువంటి పరిస్థితి ఉంది. సో ఇప్పటికైనా అధికార యంత్రాంగం మేల్కొల్లి గజ ఈతగలం తప్పనిసరిగా పుష్కరిణిలో కానీ, లేకపోతే మన శ్రీశైలం పాతాళగంగ వద్ద కావచ్చు, లేకపోతే నదీ ప్రవాహ ప్రాంతాల్లో ఉన్నటువంటి దేవాలయాల వద్ద ప్రత్యేకంగా మత్స్యశాఖ గజ ఈతగాలను ఏర్పాటు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. కానీ ఇక్కడ కూడా ఈ వర్షాకాలం పూర్తి అయ్యేదాకా అయినా సరే ఆ నదీ ప్రవాహం తగ్గే వరకు గజ ఈతగాలను ప్రభుత్వం అప్రమత్తంగా ఉండేలాగా అక్కడ పెట్టాల్సినటువంటి అవసరం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఆ రకమైనటువంటి డిమాండ్ కూడా స్థానికంగా వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. కళ్యాణ్, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ హుసేన్. సో మనం చూస్తే కర్నూలు జిల్లా మంత్రాలయంలో దారుణం చోటు చేసుకుంది. తుంగభద్ర నదిలో 3 విద్యార్థులు గల్లంతయ్యారు. వీళ్ళు 7 ఫ్రెండ్స్ దైవ దర్శనం కోసం మంత్రాలయంకి వచ్చారు. కానీ అక్కడ పుణ్యస్నానాల కోసం సాయంత్రం పూట వాళ్ళు నదిలోకి దిగిన తర్వాత దాంట్లో 3 ప్రవాహం ఎక్కువ ఉండడం వల్ల వాళ్ళందరూ కొట్టుకుపోయారు. 4 ఫ్రెండ్స్ ఒడ్డు మీదనే ఉండి చూసి అది భరించలేక కన్నీరు మున్నీరు అయిపోయినట్టు మనకు తెలుస్తుంది. సో వర్షాకాలం వాటర్ ఫ్లో గేట్స్ ఓపెన్ చేశారని మనం చూస్తే నిన్న శ్రీశైలం డ్యామ్కి సంబంధించి కూడా అక్కడ కూడా పెద్ద ట్రాఫిక్ జామ్ జరిగింది. సో చాలామంది వాటర్ వస్తుందని ఎక్సైట్మెంట్ అయిపోయి ఈ మధ్య మనం గమనిస్తే ఇన్సిడెంట్స్ చూసుకుంటే ఆర్సీబీ బెంగళూరుకి సంబంధించిన ఆర్సీబీ ఇన్సిడెంట్ కావచ్చు, మిగతా ఇన్సిడెంట్స్ కావచ్చు, జనాలు తండోపతండాలుగా అంటే కుప్పలు తెప్పలుగా వెళ్ళిపోయి ఇలా పబ్లిక్ స్టాంపేడ్ ఇలాంటివన్నీ కూడా జరుగుతున్నాయి. సో మీరు పబ్లిక్ ప్లేసెస్ విజిట్ చేస్తే ముందే ఎలా ఉంది అక్కడ పరిస్థితి అనేది ఒక్కసారి ఆలోచించి కొంచెం ఇన్ఫర్మేషన్ తీసుకొని బుకింగ్స్ ఎలా ఉన్నాయి, అక్కడ హోటల్స్ కావచ్చు, పరిసర ప్రాంతాలు కావచ్చు, ఎలాంటి బుకింగ్స్ ఉన్నాయి, క్రౌడ్ ఎక్కువ ఉన్నారా తక్కువ ఉన్నారా అనేది కూడా చూడాలి. ఇలాంటి ప్లేసెస్కి వెళ్ళినప్పుడు లైఫ్ జాకెట్ యూజ్ చేయడం కానీ, లేకపోతే అక్కడ అధికారులను కావచ్చు, అక్కడ ఉండే షాప్స్కి సంబంధించి వాళ్ళు కావచ్చు, వీళ్ళందరినీ అడిగి అసలు వాటర్ ఎంత డెప్త్ ఉంటుంది, ఇక్కడ దిగచ్చా, రాళ్ళు ఉన్నాయా, మేము దిగితే బతుకుతామా లేదా అన్న విషయాలను కూడా వీళ్ళు తెలుసుకుంటే బాగుండేది. అండ్ 19 నుంచి 25 ఇయర్స్ ఏజ్ మధ్యలోనే ఉన్నారు వీరందరూ. అంటే హార్డ్లీ గ్రాడ్యుయేషన్ అయ్యి ఉండొచ్చు, అవ్వకపోయి ఉండొచ్చు. వీళ్ళంతా చేతికి అందాల్సిన వయసులో తల్లిదండ్రులకు ఇంత శోకాన్ని వీళ్ళు ఇస్తున్నట్టు తెలుస్తుంది. సో మీరు కనుక రానున్న రోజుల్లో మీరు ఎలాంటి టూరిస్ట్ ప్లేస్ కానీ, ఎలాంటి వాటర్ ఫాల్స్కి సంబంధించి కావచ్చు, ఎలాంటి వాటర్ రిలేటెడ్ ప్లేసెస్కి మీరు వెళ్తే కనుక సేఫ్టీ మెజర్స్ని ఖచ్చితంగా తీసుకోండి. అక్కడ పాకురు ఉండొచ్చు, లేకపోతే జారే అవకాశాలు ఉండొచ్చు. బికాజ్ వాటర్ అనేది ఫోర్స్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆ ఫోర్స్లో కొట్టుకుపోయే అవకాశం ఉంటుంది. స్విమ్మింగ్ వచ్చిన వాళ్ళు కూడా ఎంత ఎక్స్పర్ట్స్ అయినా కూడా వీళ్ళు అక్కడ కొట్టుకుపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఒక్కసారి సేఫ్టీ మెజర్స్ తీసుకోండి. అండ్ మరొకసారి ఆ విజువల్స్లో చూద్దాం, వాళ్ళందరూ హార్డ్లీ 19 నుంచి 25 ఇయర్స్ ఉన్నారు. సో దీనికి సంబంధించి అక్కడ ఎక్స్పర్ట్ గజ ఈతగాలు కావచ్చు, లేకపోతే పోలీసులు ఆల్రెడీ వాళ్ళందరినీ వెతికి తీసుకొచ్చే ప్రయత్నం కూడా చేస్తున్నట్టు తెలుస్తుంది. మీరేమనుకుంటున్నారు? మీరు ఈసారి ఎలాంటి ప్లేసెస్ విజిట్ చేస్తే ఎలాంటి సేఫ్టీ మెజర్స్ తీసుకుంటారా అనేది కూడా ఒకసారి కామెంట్లో తెలియపరిచే ప్రయత్నం చేయండి. చపాతీ రోటీ కాకుండా సంతృప్తిగా రైస్ కూడా తినవచ్చు. డాక్టర్ రైస్, షుగర్ ఫ్రీ రైస్, డాక్టర్ రైస్, డయాబెటిక్ రైస్, షుగర్ పెన్షన్ బియ్యం, డాక్టర్ రైస్. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ యాప్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.